సాధారణంగా బ్యాంకుల్లో మనం రౌండప్ చేసి ఇప్పుడు రూ. 932 అంటే 930 కట్టేస్తే వాళ్ళు ఆ రూ. 2 బాకీ ఉన్నట్టు చూపెడతారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అట్లా బ్యాంకుకి రివర్స్‌లో ఒక రైతు నోటీస్ ఇచ్చినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది. టిట్ ఫర్ టాట్ అనండి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనండి, ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి. హసన్ జిల్లా నకలేష్పూర్ కెనరా బ్యాంకులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చ వైరల్ అవుతుంది. రైతన్న పొగరుబోతు బ్యాంకుకు భలే బుద్ధి చెప్పామన్న కామెంట్లు వెలువెత్తుతున్నాయి. ఇందుకే ఏమైందంటే చొక్కరగౌడ అనే రైతు కెనరా బ్యాంక్ నుంచి రూ. 50,000 అప్పు తీసుకున్నాడు. టంచనగా తిరిగి కట్టేశాడు కూడా. అమ్మయ్య అప్పు బాధ తీరిందిలే అనుకుని ఇంటికి వెళ్తే కొంతకాలానికి బ్యాంక్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఇదేంటబ్బా అని చూస్తే అతనికి షాక్. ఇంకో రూ. 9.34 బాకీ ఉన్నావు కట్టు అంటూ బ్యాంకు తాకిదు. బ్యాంక్ అధికారులు అతి కాకపోతే 50,000 కట్టినోడికి రూ. 9.34 ఎక్కువ అవుతుందా? చొక్కనగౌడ కూడా ఇలాగే ఫీల్ అయ్యాడు. సరే అనుకుని బ్యాంక్కి వెళ్ళాడు. మిగిలిన బాకీ వివరాలతో పేయిన్ స్లిప్ నింపాడు. రూ. 10 నోటు జత చేసి బ్యాంక్ అధికారికి ఇచ్చాడు. వాళ్ళేం భలే నిక్కచ్చిగా పనిచేసాం మేము అనుకుని భుజాలు జరుచుకుని సీలు వేసిన స్లిప్ని చొక్కగౌడకి రిటర్న్ ఇచ్చారు. ఇక్కడ మొదలైన తకరారు. రూ. 10 ఇచ్చా, మీకు ఇవ్వాల్సిన రూ. 9.34 ఆ విషయమే స్లిప్లో రాశా, మీరు సీల్ కూడా వేశారు, మరి బాకీ 66 మాట ఏంటి అన్నారు చొక్కగౌడ. నోట మాట రాలేదు బ్యాంక్ అధికారులకి. ఈ ఘటన ఫిబ్రవరిలోనే జరిగినప్పటికీ తాజాగా మరోసారి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. కొసమెరుపు ఏంటంటే చొక్కగౌడ డిమాండ్కి తలగ్గిన బ్యాంకు 66 మొత్తాన్ని అతని బ్యాంకులో జమ చేయడం.